హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. సో ఇది వచ్చేసరికి నేను ఫస్ట్ చేసుకుంటున్న కేదారేశ్వర స్వామి నోములు అనమాట. సో నోముల రోజు మార్నింగ్ నేను పెట్టిన ముగ్గు ఇది. సో జస్ట్ నార్మల్ ముగ్గుతోనే పెట్టేశాను. పెట్టిన తర్వాత అందులో పసుపు కుంకుమలతో ఇలాగా డెకరేట్ అనేది చేశాను అనమాట. అంటే రంగులు అలా కాకుండా ఓన్లీ పసుపు కుంకాలతో వేసి ఇలా చేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ అందరూ కూడా చాలా బాగుంది అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ తర్వాత ఇక ఏంటంటే ఇది కొత్త కుండ. నోములు దారాలు అనేది లాస్ట్ ఇయర్ మేము తీసేసుకున్నాం కదా అత్తయ్య గారి దగ్గర. సో అత్తయ్య గారు వాళ్ళు ఇచ్చారు కదా. సో అక్కడి నుంచి ఏంటంటే ఈ సంవత్సరం మేము పట్టుకుంటున్నట్టు. సో దానికోసం ఏంటంటే ఈ కొత్త కుండ అనేది యూస్ చేయాలి మేము. సో కొత్త కుండ చాట అత్తయ్య గారు తీసుకొచ్చారు. సో దీనికైతే పసుపు కుంకుమ అన్నీ పెట్టి మనం ఇందులోనే పెసలు అనేది వేపాలన్నమాట. సో పెసలు వేపేసి ఇందులోనే ఉడకపెట్టాలి. ఇక ఉడకపెట్టేసిన తర్వాత ఏమైందంటే కొంచెం పెసలు అనేది కొంచెం గట్టిగా అనిపించింది. దాన్ని కొంచెం మెదపాలంటే కుండ మనకి కుదరదు కదా మెదపడానికి. అందుకని ఏంటంటే ఇందులోనే నేను ఆల్రెడీ శనగపప్పు బూరెలు కూడా చేశాను అనమాట. సో అది ఉడకపెట్టేసి పక్కకి ఉండలు చేసేసి తీసేసిన తర్వాత ఇందులో ఈ పెసరది మొత్తం పెసలది అంతా కూడా ఇందులో వేసి కొంచెం మెదిపేసి ఇక్కడ ఉండలు అనేది చేస్తున్నాను. సో ఇందాక చెప్పాను కదా కుండ అండ్ చాట కూడా తీసుకొచ్చారండి. సో ఇదే చాట అనమాట. చాటకు కూడా మనం పసుపు కుంకుమ అన్నీ వేసి ముగ్గు పెట్టి అన్నీ చేయాలన్నమాట. సో అది ఇక్కడ చూపిస్తున్నాను. ఇదే ముందు చూపించాల్సింది ఇక్కడ తర్వాత చూపిస్తున్నాను. ఇక ఈ శనగపప్పు బూరెలు ఏంటంటే మనం వాయనం ఇవ్వడానికి ఉంటుంది కదా, అదే తాంబూలం అవి ఇస్తాం కదండి. సో దానికోసం యూజ్ అవుతాయి అన్నమాట. అందుకోసం ఈ శనగపప్పు బూరెలు అనేది తయారు చేయాలి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక దేవుడి దగ్గర అనేది రెడీ చేసేసుకున్నాను. సో దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాకు ఇక్కడ ఏంటంటే మేకులు అనేది ఫస్ట్ కొట్టి చూసాను అనమాట. ఆ గోడది కుదరలేదు. సో నా దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి క్లిప్స్ ఉన్నాయి. సో అవి జస్ట్ గోడకి అంటించి మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఏమైనా వస్తువులు యూజ్ అయ్యేదన్నమాట ఆ క్లిప్స్ అనేవి. సో అవి అంటించేసాను. సో దానికి ఇక పురుకోస కట్టేసి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నా దగ్గర గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ అది. సో ఆ లేస్ ఒకటి ఉండి అండ్ తర్వాత నేను ఒక డ్రెస్ డిజైన్ చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను అనమాట. రెడ్ కలర్ క్లాత్ అనేది. సో ఆ క్లాత్ ఇలా యూజ్ అయింది నాకు. సో ఏంటంటే దేవుడికి బ్యాక్ సైడ్ అలాగా బాగుంటుంది కదా, గోల్డ్ కానీ గ్రీన్ కానీ జస్ట్ రెడ్ కానీ ఇలాంటివి యూస్ చేస్తే చాలా బాగా వస్తుంది. అందుకని ఇలాగా అది పెట్టి డెకరేట్ అనేది చేశాను అనమాట. సో తర్వాత ఏమైందంటే నా అదృష్టమో దురదృష్టమో ఏమో కానీ సో అంతా చేసుకున్న తర్వాత అది క్లిప్ అనేది లూజ్ అయిపోయి పడిపోయిందనమాట. అంటే సున్నా ఉంటుంది కదా గోడకి, అది అంటుకొని వచ్చేసింది. సో తర్వాత ఇక కొంచెం ఇంకా టైం అయిపోతుంది కదా అందుకోసం సో మళ్ళీ అలాగా ఉన్నది ఏదో సెట్ చేసేసి మళ్ళీ ఇక పూజ అనేది స్టార్ట్ చేసేసాము ఇక. సో ఇక్కడ నుంచి అయితే నేను ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకున్నాను. సో గణపతి పూజ అయిన తర్వాత మేము కేదారేశ్వర స్వామి పూజ అనేది చేసామన్నమాట. సో ఎలా చేసుకున్నాం ఏంటనేది కొంచెం మీతో షేర్ చేసుకోవడం కోసం యాడ్ చేశాను. సో చూడండి, ఓకేనా? సో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ తర్వాత షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇక మనం వ్రతం అది ఎలా చేశాను ఏంటనేది చూసేసేయండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రిపురాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం
పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకానామధేయస్య ధర్మపత్రీస్య కుమారి నామధేయస్య ప్రథమపుత్రస్య శ్రీ తనీష్ సాయి ప్రకాష్ నామధేయస్య ద్వితీయ పుత్రస్య వినిశ్రీ నామధేయస్య సమేతస్య సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సర్వారిష్ట పరిహారార్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ మహాపరమేశ్వర స్వామి ప్రీత్యర్థం శ్రీ మహాపరమేశ్వర స్వామి మూర్తిశ్చ ప్రీత్యర్థం యావశక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపతయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః ఓం కుమార గురవే నమః ఓం లక్ష్మీ గణపతయే నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ఓం హరే నమః ఓం పూషదంత నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాధ్వర హరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్ర వినయతే నమః ఓం అవ్యక్త్యాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదే నమః ఓం అపవర్గ ప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. దేవుడు దీన్ని పెట్టు వంగు అలా వంగి అక్కడ పెట్టు. ఇక ఎక్కడ అక్కడ వేసు. వినేష్ ఒకసారి పువ్వు పట్టుకో. గసులుకోకండి మామూలుగా పెట్టించండి అంతే. వంగు అక్కడ పైన ఆ పువ్వుల దగ్గర. ఏం కాదు చాలు. ఓం నమ శివ దాన్ని పెట్టుకో. ఓం నమ శివ దండం పెట్టుకోండి ఇద్దరు. ఓం నమ శివాయ. అధసూత్ర గ్రంథి పూజ శివాయ నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. శాంతాయ నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. మహాదేవాయ నమః. తృతీయ గ్రంథిం పూజయామి. వృషభధ్వజాయ నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. గౌరీసాయ నమః. పంచమ గ్రంథిం పూజయామి. 2 తీసి ఒకే ఇందులో పెట్టు. ఓం నమ శివాయ. 2 పట్టుకో. ఓం నమ శివాయ. మీది ఒకటే సమానం పడింది. ఓం నమ శివాయ. మన భక్తికలు ఏమని అర్థం. 3 times పెట్టావు కదా. ఆకుతో ఇలా దేవుడికి పెడదు కానీ రామ్మ. వదిలేసి ఇలా చూపించు. పైకి నుంచొని ఇలా చూపించు. ఇక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మాకు బూరెలు పెట్టాలి, 3 గుప్పులు పెట్టాలన్నమాట. సో తనిష్ చేత 3 సార్లు పెట్టించాను ఇక్కడ.
కొబ్బరికాయలు పెట్టుకోండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రెండు ఒకేసారి పట్టుకొని పెట్టాలి ఇప్పుడు. ఓం నమ శివాయ. దండం పెట్టుకో. ఆగు అలా కాదు, ఆగు. కార్తీక మాసం నోములు అనేసరికి చాలా భయం వేసింది అనమాట. సో అందులోని ఫస్ట్ టైము ఎవరూ లేరు, ఏంటి ఎలాగా అనుకున్నాను, ఏమీ తెలియదు. అంటే నాకు అమ్మ వాళ్ళకి కూడా లేవు నోములు అనేది. సో వచ్చిందల్లా అమ్మ నాన్న మాత్రమే నాకు తోడున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే ఎలా చేసుకుంటానా ఏంటా అని చాలా భయపడ్డాను. కానీ నిజంగా దేవుడే తోడున్నట్టు అన్నీ బాగా చేసుకున్నాను. బాగా చదువుకో. మనం ఏదైనా కూడా చూసింది వేరు, తర్వాత డైరెక్ట్గా అనుభవించి చేసింది వేరు. సో ఇన్నాళ్ళు ఏంటంటే నేను చూశాను, ఈ 7 సంవత్సరాలు నేను పూజ ఎలా చేస్తారు ఏంటనేది చూస్తూ వచ్చాను. కానీ అన్నిట్లో నేను ఇన్వాల్వ్ అయింది చాలా తక్కువ అనమాట. సో పైన వరకే నేను ఇన్వాల్వ్ అయ్యాను. కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్కటి నా చేత్తో చేసుకుంటూ వచ్చాను కదా. సో అదొక తృప్తి అనిపించింది. అండ్ తర్వాత ఎక్కడ ఏది మర్చిపోతానో, ఎక్కడ ఏ లోపం దేవుడికి చేస్తానో అని చాలా భయపడుతూ ఉన్నాను. కానీ అసలు ఏది మర్చిపోకుండా ప్రతిదీ అసలు ఎంత బాగా జరిగిందంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు. అంత బాగా చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర వినాయకుడు అండ్ లక్ష్మీదేవి కూడా లేవు. సో ఆ రోజే తీసుకొచ్చారు. లక్ష్మీదేవి అండ్ వినాయకుడు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, చిన్న చిన్నవి వెండివి తీసుకొచ్చారనమాట. సో మధ్యలోని నోముదారాలు అవన్నీ కూడా దేవుడికి మధ్యలో ఉన్నాయి. సో అక్కడ పువ్వులు అవన్నీ వేసాం కదా పూజ చేసినప్పుడు. సో అవన్నీ కూడా కవర్ అయిపోయినాయి అంతని. సో ఇలా ఇంకా ఆనందంతో ఇక ఎన్ని ఫోటోలు తీసుకున్నానని నాకే తెలీదు, వీడియోస్ ఫొటోస్ అనమాట. సో ఇంకా మా వారైతే ఇంకా ఎంతసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే కూర్చుంటావా అన్నట్టుగా చూసారు ఒక చూపు నా వైపు. సో అలాగనమాట. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ది కదా, ఇక పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి. ఇక అమ్మ నాన్న వచ్చారు కదా, సో మెయిన్ దానికోసమే వచ్చారనమాట, మా ఇద్దరికి బట్టలు పెట్టడం కోసం. సో శారీస్ అవన్నీ కూడా మీకు ఎక్కడ తీసుకున్నానో ఏంటనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను కంపల్సరీగా. ఆల్రెడీ వీడియో తీశాను కానీ ఇదే లేట్ అయిపోయింది. ఇక ఇవన్నీ వర్క్స్ అన్నీ చేసుకున్నాను కదా, సో కొంచెం రెస్ట్ అనేది తీసుకున్నాను అనమాట. నెల రోజుల నుంచి పడిన పాట అంతా కూడా ఒక 3-4 గంటల్లోనే మొత్తం అయిపోయింది. అండ్ అమ్మ వాళ్ళు ఏంటంటే ఇక్కడ బూరెలు ఇవ్వడానికి కూడా బాక్సెస్ తీసుకొచ్చింది అమ్మ. మనం జాకెట్ ముక్క అన్నీ తాంబూలం అన్నీ ఇస్తాం కదా, సో ఇచ్చినప్పుడు బాగుంటుంది అన్న ఉద్దేశంతో బాక్సెస్ కూడా తీసుకొచ్చింది అనమాట. సో ఫస్ట్ది ఇక అమ్మకే ఇస్తున్నాను. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక వాయనంలాగా ఇచ్చాను అనమాట అమ్మకి. సో ఇక చాలామంది వస్తారు అది ఇది అనుకున్నాం, కానీ ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయ్యింది. సో మెయిన్ కోవిడ్ అండ్ నెక్స్ట్ ఇక ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేది అటాక్ అయిందనమాట. సో దానివల్ల ఎవ్వరూ రాలేదు. అండ్ ఆ తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారు. సో వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అనేది తీసుకున్నాం ఇక్కడ. సో ఇదే నాకు తెలిసి ఫస్ట్ వీడియో నేను ప్రతి ఒక్కరిని మీకు చూపించడం. అమ్మని డాడీని కానీ తర్వాత అత్తయ్య గారిని మావయ్య గారిని కూడా ఈ వీడియోస్లోనే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసరికి అత్తయ్య గారికి కూడా వాయనంలాగా ఇక అదే తాంబూలం ఇచ్చాను అనమాట. సో తాంబూలం ఇచ్చి ఇద్దరం కూడా పిక్స్ అయితే దిగాము. సో ఇవన్నీ కూడా ఒక మెమరీస్ లాగా హ్యాపీగా ఉంటుంది కదా. సో అదనమాట. ఇక్కడ వచ్చేసరికి అమ్మ అత్తయ్య గారితో మధ్యలో నేను. సో ఇక్కడ మళ్ళీ పిక్స్ దిగాము. అండ్ తర్వాత మా కోతులతో కూడా దిగాను అనమాట. సో అసలు పిక్స్ కానీ వీళ్ళతో మాత్రం పిక్స్ దిగాలన్నా వీడియో తీయాలన్నా కూడా చాలా చాలా గందరగోళం చేసేస్తారు. సో మొత్తానికి ఇలా హ్యాపీగా నా నోములు అనేది అయ్యింది. సో అది ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామా? అంతవరకు బాయ్.